హలో గైస్, ఈ వీడియోలో మనం ఇంట్రాడే ట్రేడింగ్కు స్టాక్స్ని ఈజీగా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో నేను పర్సనల్గా లాస్ట్ 6 years నుంచి ఈ పర్సనల్ స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తుంది అనమాట. మీకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక 3 minutesలో ఈజీగా స్టాక్ని ఇంట్రాడేకి ఫైండ్ అవుట్ చేసి దాంట్లో బయింగ్ సైడ్ కానీ సెల్లింగ్ సైడ్ కానీ ఏ విధంగా ట్రేడ్ చేయాలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక ఈ 3 points చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వన్స్ గుర్తుపెట్టుకున్న తర్వాత ఈజీగా మీరు స్టాక్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. బట్ అప్లై చేసే ముందు మినిమం టు మినిమం ఒక 30 times సో బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి స్ట్రాటజీ అప్లై చేయడం కాదు. పర్సనల్గా ఈ స్ట్రాటజీ నాకు వర్క్ అవుతుంది, బట్ మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసే రిజల్ట్స్ బాగుంటే అప్పుడు మీరు సో ఈజీగా స్టాక్ని సెలెక్ట్ చేసుకోగలరు అనమాట. ఈరోజు చెప్పాం కదా అని చెప్పేసి రేపు మార్కెట్లో మనీ పెట్టి ట్రేడ్ చేయడం చాలా తప్పు. సో ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేయండి. మినిమం 30 days లేదా మినిమం 10 days అయిన స్టాక్స్ ఈజీగా ఫైండ్ అవుట్ అవుతున్నాయా లేదా ఆ స్టాక్ మనం సెలెక్ట్ చేసుకుంటే పైకి వెళ్తుందా లేదా కింద పడుతుందా అనేది ఈజీగా మీరు తెలుసుకున్న తర్వాత కొంత బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత అప్లై చేస్తే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నేను నిజంగా పర్సనల్గా లాస్ట్ 6 years నుంచి ఈ పర్టికులర్ స్ట్రాటజీ యూజ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కనుక మార్కెట్ డైరెక్షన్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. మార్కెట్ డైరెక్షన్ ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఓపెన్ అయింది ఆ రోజు, మీరు 10 o'clock మార్కెట్లోకి వచ్చారు. మార్కెట్లోకి 10 AM వచ్చిన తర్వాత సో మార్కెట్ డైరెక్షన్ ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది, కింద పడుతుంది. మార్నింగ్ నుంచి మార్కెట్ కింద పడడానికి ట్రై చేస్తుంది లేదా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆ టైంలో మీరు సో మార్కెట్ ఒకవేళ పాజిటివ్గా ఉండి మార్కెట్ కనుక పైకి వెళ్తుంటే బయింగ్ సైడ్ ఏ స్టాక్స్ అయితే కొంత పాజిటివ్గా ఉండి పైకి వెళ్తున్నాయో ఆ స్టాక్స్లో బయింగ్ సైడ్ తీసుకోవడం బెటర్ అనమాట. లేదు ఆ రోజు మార్కెట్ మీరు చూస్తున్న టైంకి సో కొంత నెగిటివ్గా ఉంది, ఓవరాల్గా నెగిటివ్గా ఉంది మార్కెట్, సో స్టాక్స్ కూడా చాలా స్టాక్స్ కింద పడుతున్నాయి. ఆ టైంలో మనం స్టాక్స్ని సెల్లింగ్ సైడ్ తీసుకోవచ్చు, షార్ట్ సెల్ చేయడానికి తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంట్రాడేలో మీరు ప్రాఫిట్ ఎర్న్ చేయాలి అంటే కనుక మార్కెట్ డైరెక్షన్ వెళ్తున్న ఆ డైరెక్షన్లో స్టాక్స్ తీసుకుంటే ఈజీగా ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి అనమాట. సో మీ ప్రాఫిటబిలిటీ ఏదైతే రేషియో ఉంటుందో ఈజీగా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ మార్కెట్ డైరెక్షన్. మార్కెట్ పాజిటివ్గా ఉంటే పైకి వెళ్తున్న స్టాక్స్లో బయింగ్ చేయడం బెటర్. లేదు మీరు చూస్తున్న టైంకి మార్కెట్ నెగిటివ్ ఉంటే కనుక ఆ టైంలో ఏ స్టాక్స్ అయితే కొంత సెల్లింగ్ ప్రెజర్ వల్ల కింద పడుతున్నాయో ఆ టైంలో ఆ స్టాక్స్ని సెల్ చేయడం బెటర్ అనమాట. అలాగే సెకండ్ మనం పాయింట్ చెక్ చేయాల్సింది ఏంటంటే వన్స్ మార్కెట్ డైరెక్షన్ పిక్ చేసుకుని ఏ డైరెక్షన్లో మనం ట్రేడ్ చేయాలో తెలుసుకున్న తర్వాత ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి మనం స్టాక్ అనేది సెలెక్ట్ చేస్తాం అనమాట. ఏ విధంగా సెలెక్ట్ చేస్తామో డిస్కస్ చేద్దాం. వన్స్ స్టాక్ సెలెక్ట్ చేసిన తర్వాత సో చార్ట్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ స్టాక్ చార్ట్ ఓపెన్ చేసి ఒక ఇండికేటర్ ప్లేస్ చేసి మనం ఎంట్రీ పాయింట్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఏ విధంగా తీసుకోవాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్ డైరెక్షన్ని అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ ప్రస్తుతానికి నిఫ్టీ ఏముంది, సో నిఫ్టీ ఓవరాల్గా పడుతుంది అనమాట. సో మొన్న ఏదైతే ఎస్టర్డే ఫ్రైడే రోజు కూడా మార్కెట్ ఓపెన్ అయ్యి కింద పడడానికి ట్రై చేసింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మార్కెట్ కింద పడుతుందో ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే కనుక జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఎన్ఎస్సి వెబ్సైట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మార్కెట్ కింద పడుతుంది, సో దట్ మనం మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ ఉంది కాబట్టి మనం ఏ స్టాక్స్ అయితే కొంత కింద పడిపోతున్నాయో ఆ టైంలో ఆ స్టాక్స్ని మనం షార్ట్ సెల్ చేయడం బెటర్ అనమాట. ఈజీగా ప్రాఫిట్స్ వస్తాయి. వన్స్ మీరు ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఉంటాయి. దాంట్లో వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి. వ్యూ ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత చాలామంది నిఫ్టీ 50 స్టాక్స్లో ఇంట్రాడే చేద్దాం అనుకుంటారు. బట్ ఏంటంటే కనుక నిఫ్టీ 50 స్టాక్స్లో మీకు ఎక్కువగా ప్రాఫిట్ రాదు ఫ్రెండ్స్. మీ క్యాప్లో 50,000 1 lakh అయితే కనుక సో ఖచ్చితంగా మీరు కొంత కింద స్టాక్స్ నిఫ్టీ 50 స్టాక్స్ కాకుండా అదర్ స్టాక్స్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే కొంత 10 lakhs 20 lakhs 30 lakhs క్యాప్లు ఉంటారో వాళ్ళు నిఫ్టీ 50లో ట్రేడ్ చేసి 0.5% 1% తీసుకుంటే వాళ్ళకి ఎనఫ్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. బట్ మీరు కనుక 50,000 1 lakhతో ట్రేడ్ చేస్తుంటే కనుక సో లెవరేజెస్ కూడా ఎక్కువ లేవు కాబట్టి ఖచ్చితంగా మీరు నిఫ్టీ 50 స్టాక్స్లో తీసుకుంటే కనుక మీకు డే అంతా హోల్డ్ చేయాల్సి వస్తుంది పొజిషన్. అంతేకాకుండా మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువ కనిపించదు అనమాట. ఏదో రోజు ట్రెండింగ్ రోజు మార్కెట్ డ్రాస్టిక్గా పైకి కానీ కిందకి కానీ పడిన రోజు మాత్రమే మీకు సో 2-3% ఎర్న్ చేయగలరు. బట్ నార్మల్ డేస్లో అయితే కనుక నిఫ్టీ 50 స్టాక్స్లో అంత ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేయలేము అనమాట. లైక్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీరు ట్రేడ్ చేస్తే కనుక అంత ప్రాఫిట్స్ ఎర్న్ చేయలేరు. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే నిఫ్టీ 50 స్టాక్స్ కాకుండా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అలా అని చెప్పేసి స్మాల్ క్యాప్ స్టాక్స్లో ట్రేడ్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి వాలటిలిటీ ఉంటాయి, వాల్యూమ్స్ అనేవి తక్కువ ఉంటాయి. అందువల్ల మనం ఏం చేస్తామంటే కనుక నిఫ్టీ మిడ్ క్యాప్ 150 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ మార్కెట్ డైరెక్షన్
డైరెక్షన్ చూస్తాం. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు 10 o'clock 11 o'clock చూస్తున్నప్పుడు మార్కెట్ కొంత కింద పడడం స్టార్ట్ అయింది. సో సెల్లింగ్ సైడ్ స్టాక్స్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ స్టాక్స్ మీరు ఏ టైంలో చూస్తుంటారో ఆ టైంలో సెల్లింగ్ సైడ్ ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ దగ్గర క్లిక్ చేస్తే ఏ స్టాక్స్ అయితే పడిపోతున్నాయో అవి మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. దాంట్లో వన్ ఆఫ్ ద స్టాక్ ఏదైనా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సెలెక్ట్ చేశాను అనమాట. ఓవరాల్గా మార్నింగ్ మార్కెట్ కింద పడడం స్టార్ట్ అయింది. పడిన తర్వాత సో ఈ పర్టికులర్ స్టాక్ కొంత 1 day టైం ఫ్రేమ్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో 1 day టైం ఫ్రేమ్లో చెక్ చేస్తే ఓవరాల్గా మా స్టాక్ అనేది కింద పడిపోతుంది. సో 5 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత స్టాక్ మనం మార్కెట్ని చూసాం. మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. సెల్లింగ్ సైడ్ స్టాక్ ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి మిడ్ క్యాప్ 150 స్టాక్స్లో ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనం ఏం చేయాలంటే చార్ట్లోకి వచ్చేసి స్టడీస్లోకి వెళ్ళి ఒక ఇండికేటర్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట. మూవింగ్ యావరేజ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. మూవింగ్ యావరేజ్ టైప్ చేసిన తర్వాత సింపుల్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి. ఇక్కడ పీరియడ్ 50 పెట్టుకోండి. క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ప్లేస్ చేస్తాం. 50 EMAని ప్లేస్ చేస్తామంట, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. వన్స్ ప్లేస్ చేసిన తర్వాత సింపుల్గా మీరు సో స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారు. మార్కెట్ డైరెక్షన్ నెగిటివ్ ఉంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ టైంలో చూస్తుంటే ఆ టైంలో 50 EMAకి కింద ట్రేడ్ అవుతున్నా లేదా మీరు చూస్తున్న టైంకి 50 EMA బ్రేక్ అయ్యి రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నా మీరు ఆ పర్టికులర్ స్టాక్లో ట్రేడ్ చేయొచ్చు అనమాట. 50 EMAకి కింద ఉన్నంత వరకు మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చెక్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ టైంలో వచ్చారు. సో 5 to 10 minutes అబ్జర్వ్ చేశారు, కింద పడుతుంది స్టాక్. సో పర్టికులర్ స్టాక్లో మనం ఎంట్రీ అనేది తీసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. అంటిల్ ఈ లెవెల్ పైకి బ్రేక్ అయ్యేదాకా కూడా హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ రివర్సల్ వచ్చి పైన బ్రేక్ అయితే ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. అలాగే మీరు ఆఫ్టర్నూన్ 12 o'clock వచ్చారు. ఆ టైంలో పైకి వెళ్తున్నప్పుడు ట్రేడ్ చేయకండి. ఒక మినిమం ఒక రెడ్ క్యాండిల్ అబ్జర్వ్ చేసి సెకండ్ రెడ్ క్యాండిల్ నుంచి బేరిష్ క్యాండిల్ నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు చాలా స్టాక్స్ దొరుకుతాయి. ఏదైనా ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాంకింగ్ స్టాక్స్ కొంత నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. సో బ్యాంక్ ఇండియా కూడా మీకు ఓవరాల్గా మార్నింగ్ ఓపెన్ అయిన నుంచి కొంత సైడ్ వేస్ వెళ్ళడానికి ట్రై చేసింది. సో మార్నింగ్ అంతా సైడ్ వేస్ వెళ్ళడానికి ట్రై చేసింది. ఎప్పుడైతే మీకు పడుతుందో ఆ టైంలో మీరు సెల్ చేసుకొని ఆ లెవెల్కి పైన 50 EMAకి మీరు బై చేసిన కొంత 50 EMAకి పైన స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 74 పైన స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని ఇక్కడ 74 కింద 73 దగ్గర ఎక్కడైనా బై చేసుకుని హోల్డ్ చేస్తే మీకు చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనమాట. సింపుల్ థింగ్, మార్కెట్ డైరెక్షన్ని పిక్ చేసుకోవాలి. మార్కెట్ ఒకవేళ పాజిటివ్ ఉంటే బయింగ్ సైడ్ వెళ్తాం. మార్కెట్ మొన్న ఎస్టర్డే సెల్లింగ్ సైడ్ అంటే కొంత నెగిటివ్ ఉంది కాబట్టి సెల్లింగ్ సైడ్ స్టాక్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత నిఫ్టీ మిడ్ క్యాప్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం. మనం నెగిటివ్ డైరెక్షన్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి కొంత పడుతున్న మార్కెట్ కింద పడుతుంది కాబట్టి సెల్లింగ్ సైడ్ స్టాక్స్ తీసుకున్నాం. ఒకవేళ ఆ రోజు మార్కెట్ పాజిటివ్ ఉంటే కనుక మనం బయింగ్ సైడ్ స్టాక్స్ తీసుకోవడం బెటర్ అనమాట. అప్పుడు మీకు 3 to 4% స్టాక్ పెరిగితే మినిమం 2% అయినా మనం క్యాచ్ అనేది చేయొచ్చు అనమాట. వన్స్ స్టాక్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు సో ఒక ఇండికేటర్ ప్లేస్ చేయండి. 50 EMAకి బ్రేక్ అయ్యి కింద పడుతున్నా లేదా 50 EMAకి ఓవరాల్గా కింద పడుతున్నా ఫస్ట్ మీరు ట్రేడ్ చేసే ముందు బిఫోర్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. కొంత బేరిష్ క్యాండిల్ అయితే కనుక మనం ఆ పర్టికులర్ స్టాక్ని సెలెక్ట్ చేసుకుని సో షార్ట్ సెల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఆ రోజు మార్కెట్ పాజిటివ్ ఉంటే 50 EMAకి పైన ట్రేడ్ అయ్యి ఒక మినిమం ఒక పాజిటివ్ క్యాండిల్ పడితే నెక్స్ట్ క్యాండిల్ నుంచి మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇది సింపుల్ స్ట్రాటజీ బట్ చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కనుక కొంత ప్రాక్టీస్ చేసి కనుక అప్లై చేస్తే కనుక చాలా మంచి ప్రాఫిట్స్ వస్తుంది ఫ్రెండ్స్. నేను డైలీ మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రీమియం గ్రూప్లో 2%, 3%, 5%, ఈవెన్ 8 to 10% కూడా సో మేము డైలీ 1 dayలోనే ఇస్తాం అనమాట. ఎస్టర్డే కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా బాగా ఇచ్చాం అనమాట. స్కాల్స్ మీరు ఎస్టర్డే కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆర్తి డ్రగ్స్లో అరౌండ్గా 4% ఇచ్చాం. ఐటీఐలో అరౌండ్గా 6% ఇచ్చాం అనమాట. కేపిట్లో 1% ఆల్రెడీ మీకు దీంట్లో మూవ్ వచ్చేసింది. 4 to 5%, 6% వెళ్ళిపోయింది. బట్ మీరు 900 బ్రేక్ అయిన తర్వాత తీసుకున్నాం. అందువల్ల సో అక్కడే సైడ్ వేస్ అయ్యి 1% పైకి వెళ్ళింది అనమాట. సో ఈ విధంగా 3 to 4%, 5% ఏ విధంగా ఇస్తాము అంటే కనుక సో సేమ్ స్ట్రాటజీ నేను పర్సనల్గా యూజ్ చేస్తాను అనమాట. సో ఈ స్ట్రాటజీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ స్ట్రాటజీస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి స్ట్రాటజీస్ ఇంకా నేర్చుకుందాం అనుకుంటే మన ఈక్విటీ కోర్స్ ఉంటుంది. సో ఆ ఈక్విటీ కోర్స్ కింద యాప్ ఉంటుందన్నమాట, సిసి వెల్త్ క్రియేటర్ యాప్. ఆ యాప్ క్లిక్ చేసి సో మీరు ఫస్ట్ మన యాప్ చూడండి. యాప్లో మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్తే కనుక కోర్స్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే కనుక ఏవే టాపిక్స్ కవర్ చేస్తామో అన్నీ కూడా ఉంటాయి. వన్స్ క్లిక్ చేసి సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ మీరు ఆప్షన్స్ ట్రేడ్ అయితే ఆప్షన్స్ కోర్స్ తీసుకోవచ్చు లేదా ఫుల్ కోర్స్ ఈక్విటీ
అలాగే ఆప్షన్స్ అలాగే ఫ్యూచర్స్ అన్నీ కూడా నేర్చుకుందాం అనుకుంటే కనుక ఫుల్ కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. కింద యాప్ లింక్ ఉంది, యాప్ లింక్ క్లిక్ చేసి సో ఏదైనా కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇటువంటి సింపుల్ స్ట్రాటజీస్ నేను పర్సనల్గా ఏ విధంగా యూజ్ చేస్తాను అవన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. కొంత ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.